గత 5 సంవత్సరాల్లో సుమారు 45,000 కోట్ల రూపాయలు డిస్కామ్లకు వచ్చి సపోర్ట్ చేసింది. అంతకుముందు 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు చేశారు. మీరు 12,000 కోట్లు ఎక్కడ ఆలోచించండి. ఏమంటే అప్పులు ఇప్పుడు మీరు చేస్తుంది 6 నెలలకు 1,00,000 కోట్లు అయితే 5 సంవత్సరాలకి ఎన్ని 6 నెలలు ఉంటాయి? 10 6 నెలలు ఉంటాయి. సంవత్సరం 2 6 నెలలు, 6 6 12 అంటే 10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్లు మీరు ప్రిపేర్ అయిపోయారు మెంటల్గా. ఏంటి ఎవరికి ఇవ్వకండి, ఏమి రూపాయి కూడా ఇవ్వకంట ఏంటిది? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరేంటి? మీ సంపద సృష్టి మాకు అన్నీ తెలుసు, 40 years ఇండస్ట్రీ. మరి తెలిసి ఏంటి? మరి తెలిసినప్పుడు ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు? నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. అయిపోయింది మీ తాలూకా హానిమూన్ పీరియడ్, 6 నెలలు అయిపోయింది. కొత్త సంవత్సరం వస్తుంది 25. 24 సంవత్సరంలో మీరు చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, ఈ 6-7 నెలల కాలంలో జరిగిన పరిణామాలు, ప్రజలు పడుతున్న ఇక్కట్లు, ఇబ్బందులు చూశారు. దయచేసి కొత్త సంవత్సరంలో ఆ ఇబ్బందులు ఎక్కడ లేకుండా చేయండి. సుఖంగా బతకనియండి ప్రజలని. ఆలోచన చేయండి. ఏదైనా ఆ ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వం చేయకూడదు అనే రీతిలో ఒక ఆలోచన చేయకండి. మీరు చేసిన సంస్కరణలో ఏ ఒక్కటి చెప్పండి, ఈ 6 నెలల్లో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకు ఈ మేలు జరిగింది, ప్రజలు దానివల్ల సుఖంగా సంతోషంగా ఇవాళ ఉన్నారని చెప్పానండి. కొన్ని ఇచ్చిన మాటనే నెరవేర్చలేదు, చిన్న అంశాలు కూడా చేయట్లేదు, పెద్ద బడ్జెట్కి వచ్చి లేని అంశాలను కూడా చేయట్లేదు. ఈ ఫ్రీ బస్ లాంటిది దానికే పెద్ద ఖర్చు అక్కర్లేదు. అయితే మీరు ఎందుకు అది మా విధానం కాదు. ఇప్పుడు మీ విధానం, మీరు ఇచ్చారు వాగ్దానం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ విద్యుత్ శక్తి వచ్చి ఆ మంత్రులకు పాపం ఆలోచన ఏంటో, మీ పాపం కదండి, మా పాపం మీ పాపం. ఆ రోజు ఎన్నికల ముందు మీకు తెలియదా? మీరు చదువుకోలేదా? మీకు అవగాహన లేదా? రాష్ట్ర పరిస్థితి తెలీదా? ఇప్పుడున్న అధికారులు అందరూ మీరు చర్చలు ఉండాలి కదా, వాళ్ళందరూ. ఇప్పుడు మీ సీఎంఓలు ఉందో అందరూ, మన అందరూ మీకు చెప్పుంటారు కదా. మరి ఏ రకంగా మీరు తండ్రి ఏదోలాగి కూర్చుని పోలి 100 అబద్ధాలు 1000 అబద్ధాలు, ఏదో సామెత ఉండేది కదా, 1000 అబద్ధాలను మంచి పెళ్లి జరగాలని. అలాగే 100 అబద్ధాలు అయినా సరే కూర్చుని పోతే తర్వాత ఎలా పోతారులే ప్రజలని.